హాయ్ అండి, వెల్కమ్ టు తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి ఆన్లైన్ క్లాసెస్. ఇది 9th క్లాస్లోని వాతావరణం లెసన్లోని వాతావరణ పొరలు ఎన్ని ఉంటాయి వాటి గురించి నేర్చుకుందాము. మనం ఈ లెసన్ పిక్చర్స్ రూపంలో నేర్చుకుందాము. నేను క్లాస్ చెప్తూ ఉంటాను, మీరు ఈ పిక్చర్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేర్చుకోండి. అదేవిధంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ మరియు షేర్ చేయడం ద్వారా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను మరిన్ని వీడియోస్ ఎక్కువగా చేస్తాను ఫ్రెండ్స్. ఈ వాతావరణం లెసన్లోకి వచ్చేసి 5 పొరలు ఉంటాయి మనకి. ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మీసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. వాటి గురించి ఎలా ఉంటాయనేది ఈ పిక్చర్స్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. భూ వాతావరణంలో పొరలు మరియు వాటి లక్షణాలు అనేది భూ ఉపరితలం నుండి అంతరిక్షం వరకు ఒక ప్రయాణం అనేది ఎలా ఉంటుందనేది మనం ఈ పిక్చర్స్ చూసి నేర్చుకుందాము. ఉష్ణోగ్రతల మార్పుల నమూనా అనేది చూడండి ఒకసారి. ఎత్తుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత ఎప్పుడూ ఒకేలా తగ్గదు. ప్రతి పొరలో ఉష్ణోగ్రత మార్పు ఒక ప్రత్యేకమైన నమూనాను అనుసరిస్తుంది. చూడండి, ఉష్ణోగ్రత అనేది ఇక్కడ లైన్ జిగ్జాగ్ లైన్గా ఉంది. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ ఎలా ఉందనేది ఇక్కడ పిక్చర్స్ రూపంలో మనకు కనిపిస్తుంది. దీంట్లో ఫస్ట్ పొర వచ్చేసి ట్రోపో ఆవరణము. ఈ ట్రోపో ఆవరణం ధ్రువాల దగ్గర 8 కిలోమీటర్లు ఉంటుంది. భూమధ్య రేఖ దగ్గర వచ్చేసి 18 కిలోమీటర్లు ఉంటుంది. యాక్చువల్గా దీని సగటు ఎత్తు వచ్చేసి 13 కిలోమీటర్లు అండి. సాధారణ క్షీణత క్రమం అనేది 1000 మీటర్లకు 6 డిగ్రీల సెంటీగ్రేడ్స్ తగ్గుతుంది. అవపాతం, శీతోష్ణ స్థితిలో మార్పులు ఈ పొరలోనే సంభవిస్తాయి. ఈ ట్రోపో ఆవరణంలో అవపాతం కానీ శీతోష్ణ స్థితి మార్పులు కానీ ఈ పొరలోనే సంభవిస్తాయి. వాతావరణంలోని 75% వాయువులు కలిగిన అధిక సాంద్రత గల పొర ఏది అంటే ట్రోపో ఆవరణంగా పేర్కొనవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటో ఆవరణము. దీని ఉష్ణోగ్రత అనేది ఎత్తుకు వెళ్తున్న కొలది పెరుగుతుంది. ఇది 50 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటుంది. దీని పై భాగంలో ఓజోన్ పొర అనేది ఉంటుంది. ఈ పొరలో మబ్బులు లేకపోవడం వల్ల వర్షపాతం కానీ తుఫాన్లు కానీ ఏమీ ఉండవు. జెట్ విమానాలు ఎగరడానికి ఈ పొర అనేది అనుకూలంగా ఉంటుంది. ఏది స్ట్రాటో ఆవరణం. మీసో ఆవరణము. ఉష్ణోగ్రత అనేది ఈ పొరలోకి వెళ్తున్న కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే 80 కిలోమీటర్లకు విస్తరించి ఉంది. ఈ పొరలోకి ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి థర్మో ఆవరణము. దీన్నే అయానో ఆవరణం అని కూడా అంటారు. ఉష్ణోగ్రత అనేది ఈ పొరలోకి వచ్చేసరికి వేగంగా పెరుగుతుంది. ఈ పొర వచ్చేసి 400 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. అయాన్లు అనే విద్యుత్ ఆవేశం గల కణాలు ఉంటాయి ఈ పొరలో. దానివల్లనే అయానో ఆవరణం అని అంటారు. ఈ అయాన్లు భూమి నుండి ప్రసారం అయ్యే రేడియో తరంగాలను పరావర్తనం చేస్తాయి. అండ్ ఇంకోటి 5th వచ్చేసి ఎక్సో ఆవరణము. అన్నిటికంటే చివరి పొర. దీని గురించి మానవులకి ఎక్కువగా తెలిసింది లేదు. అత్యంత ఎత్తులో ఉంటుంది. దీని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. వాతావరణ పొరలు అనేది సంక్షిప్త అవలోకనం అంటే ఎలా ఉంటుందంటే ఫస్ట్ ట్రోపో ఆవరణం 13 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక్కడ అవపాతము శీతోష్ణ స్థితి ఏర్పడుతుంది. స్ట్రాటో ఆవరణం 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీని ఎత్తు వెళ్తున్న కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇక్కడ జెట్ విమానాలు ఎగరడానికి అనుకూలంగా వాతావరణం ఉంటుంది. ఈ పొరలోనే ఓజోన్ పొర కూడా ఉంటుంది. మీసో ఆవరణం 80 కిలోమీటర్ వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత వచ్చేసి తగ్గుతుంది. ఇక్కడ ఉల్కలు ఈ పొరలోకి ప్రవేశించగానే కాలిపోతాయి. థర్మో ఆవరణం 400 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది. ఇక్కడ రేడియో తరంగాలను పరావర్తనం చేస్తుంది. ఎక్సో ఆవరణం. ఇది అన్నిటికంటే చివరి పై పొర. ఇక్కడ ఉష్ణోగ్రత అనేది మనం చెప్పలేమండి. దీని గురించి మానవులకు తెలిసింది చాలా తక్కువగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.